వాళ్ళకు ఇప్పుడు ఒక సామెత ఉంది, పెద్ద మనుషులు చెప్పేది, రైతు ఏడిచిన రాజ్యం బాగుండదు, ఎద్దేడిచిన ఏవసం బాగుండదు అని చెప్పేసి అన్నారు కదా. ఆ రైతుల శాపనార్థాలు తలిగే ఇలా ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ అధికార పార్టీ ఒకవైపు నవీన్ యాదవ్ కూడా మీ అందరికి తెలిసిన వ్యక్తే, మీలో వ్యక్తే ఒక వ్యక్తి, ఆయన కూడా లోకల్గా బాగా అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఏంటి ఫైట్ ఎలా ఉండబోతుంది? ఫైట్ ఈడ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్కి మధ్యలోనే నవీన్ యాదవ్ ఆయనని పోటీగా కూడా చూస్తలేము. ఎందుకంటే ఆయన 3 సార్లు నిలబడ్డాడు, ఎంఐఎం నుంచి నిలబడ్డాడు, ఇండిపెండెంట్కి నిలబడ్డాడు, కార్పొరేటర్కి నిలబడ్డాడు. ఆయనని ఏ రోజు ప్రజలు స్వీకరించలేదు, ఇప్పుడు కూడా స్వీకరించారు ఆయనని. ఎందుకంటే ఒకవేళ ఆయన మంచితనం ఉన్నదా అనుకున్నా కానీ రేవంత్ రెడ్డి పెద్ద శని ఆయనకి, కాంగ్రెస్ రూపంలో వచ్చిన శని నవీన్ యాదవ్కి. ఆయన ఓటమి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు వాళ్ళు అమలు పరచని అవన్నీ ఉన్నాయి. ఇంకా కాదు సార్, ఇక్కడ మరి మామూలుగా లోకల్గా మీ అందరికీ ఎంతో కొంత వినపడుతూనే ఉంటుందిగా, కరెంటు ఫ్రీ అని, తర్వాత గ్యాస్ సబ్సిడీ అని, ఏమి జరగట్లేదు అంటారా? సబ్సిడీ అనేది అదంతా ఉట్టి పేపర్కు మాత్రమే వచ్చింది. ఎక్కడ కూడా అది 200 యూనిట్లు లోపల ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు, ఎవ్వరికి ఇస్తలే. వాళ్ళ కార్యకర్తలకు ఏదో అడపదడప కొంతమంది, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎంబడి తిరిగే వాళ్ళకి ఏదో కొంతమంది చేసిరు తప్ప నిజానికి కూడా ప్రజలకు చెందింది ఏం లేదల్లా. మీరు ఎవరినైనా కనుక్కోండి, మేము కూడా ప్రజలమే కదా, మా సైడ్ నుంచి కూడా వస్తుంది కదా. 500 రూపాయలు గ్యాస్ అన్నారు, ఆ 950 రూపాయలు తీసుకుంటేనే ఇస్తున్నారు.